మాయ చేసేస్తావరా మనవడా. మరి నాకు బొమ్మలు ఇదిగో. అరే భలే ఉందిరా. నీకు బుర్ర పంచడం లేదా నాన్న? ఏంటి చిన్నపిల్లలది ఆటలు? ఎవరు నువ్వు? నీకు బుర్ర పంచడం లేదా నాన్న? నన్ను పట్టుకొని ఎవరిని అడుగుతున్నా? సర్లే, అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? పద్దు, ఏ పద్దు. ఏమండి, నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నారుగా. చెప్పు నాన్న, తిన్నానంట కదా. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. నేను ఉంటాను లేరా, నేనే మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. ఈ ముసలి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. తురాగా ఇందులో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతావు? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగిందే అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకు అంత టైం లేదు నాన్న. అది కాదు. ఈ ముసలోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు, ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కూడా పోవడం అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న, డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. నాన్న, ఏమైందిరా? తాత రూమ్ లో లేడు. నీ రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎందుకు ఉంటాడు? నీ దగ్గర కదా ఉంటాడు. బయట ఉన్నాడేమో చూసిరాపో. తాత ఉన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ తెచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న, నీకు బుర్ర పంచడం లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావనుకోలా, పోయావనుకోలా. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్లారు. చెప్పండి, అతనే. మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. రండి సార్, వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చానో గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. తిరగలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ
ఇంట్లో నుండి ఎప్పటికి ఎంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు ఎలానో మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురువి. నంది ఎడబాటున కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు ఆడుకుందాం. కసిరే వేదన